अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనము గతంలో ఒక శ్లోకమైన విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అన్న శ్లోకం గురించి తెలుసుకున్నాం. ఇవాళ రెండవ శ్లోకమైన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అనేది తెలుసుకుందాం. ఓం విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్యా భవత్ ప్రభుః భూతకృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. జీవాత్మకు పరమాత్మకు మధ్యవర్తిగా ప్రవర్తించే ఈ భగవతత్వమే భూతాత్మ. చూచేందుకు వినేందుకు ఆనందించేందుకు అతడు కూడా మనలాంటి మనుష్యుడే, భూతభావనుడే. మనలాంటి భావాలే అతనివి, అతని భావాలే మనవి. సృష్టి స్థితి లయాలకు కారణమైన విశ్వప్రభువు అని మనము మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం. ఈ భావమాత్రం పవిత్రతను సంతరించుకున్న సమయంలో జీవబ్రహ్మ సమైక్యం ఏర్పడుతుంది. పాంచభౌతికమైన ప్రాణి ప్రారంభంలో భూతాత్మ, తర్వాత సాధనా సంపదతో సంస్కారంతో సర్వేశ్వరుని అనుగ్రహంతో పవిత్రమైన మనోభావాలతో భూతాత్మగా మారి చివరకు పరమాత్మతో సమానుడవుతాడు. బ్రహ్మవిదుడు బ్రహ్మస్వరూపుడే. జ్ఞానికి జ్ఞానగమ్యునికి వ్యత్యాసము ఉండదు. తెలుసుకునేవాడే తెలుసుకొనవలసిన వాడు అవుతాడు. అప్పుడు జీవునికి బాహ్యబంధం నుంచి ముక్తి లభిస్తుంది. ఈ ముక్తికి పరమావధి పరమాత్మలో లయించిపోవటం. అదే ఆత్మ సాయుధ్యం. జీవన్ముక్తులు కోరుకునే మహావరము, మహాలయము ఇదే. ఇలా తనలో తన సృష్టిని లయింపచేసుకునే లయగ్రాహి తాను లయించడు, తరగడు. ఈ తరగని తరగతికి చెందిన పరమాత్మ అవ్యయ రూపంలో శరీరమనే పురములో ప్రవేశించి అన్నింటినీ చూస్తూ సాక్షీభూతముగా ఉంటాడు. శరీరంలో నశించే భాగం కొంత ఉంది, నశించనిది కూడా కొంత ఉంది. శరీరం నశించిన అందులో నశించని అవినశ్వర తత్వమే అవ్యయము. ఆ తత్వము ప్రతి శరీరములో ఉంది. అదే దేహపురిలో ప్రవేశించి ఉండే పురుష పదార్థం. అన్ని దేహాల్లో ఉన్నది అదే తత్వం. కాబట్టి అవ్యయుడైన పురుషుడు సర్వసాక్షి. పురం లాంటి శరీరమే అతని సాధనా స్థలము, పుణ్యక్షేత్రము. కానీ క్షేత్రములో ఉన్న ఆ సర్వసాక్షికే ఆ క్షేత్ర రహస్యం తెలుసు. క్షీణించేది క్షేత్రం, క్షీణించకుండా చూచుకునేది కూడా క్షేత్రమే. కాబట్టి క్షేత్ర రూపంలో ఉన్న శరీరంలో కొంత భాగం క్షరం, మిగిలినది అక్షరం. ఏది క్షరం ఏది అక్షరం అనే విషయము కూలంకషంగా తెలుసుకొని అక్షర భారతిని ఆరాధించే వారికి దారి చూపే క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రంలోనే ఉన్నాడు. కాబట్టి ఏ తీర్థయాత్రలకు, గుళ్లకు, గోపురాలకు వెళ్ళవలసిన పని లేదు. ఈ క్షేత్రాన్ని, ఇందులో ఉన్న క్షేత్రజ్ఞుడిని క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటే అన్నింటినీ సాధించినట్టే అని ఈ విష్ణు సహస్రనామ శ్లోకంలోని తత్వ అర్థం. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో మరి యొక్క శ్లోకం యొక్క అర్థ వివరణతో ముందుకు పోదాం. మరి ఒకసారి శ్రీ విష్ణు సహస్రనామంలోని మొదటి 2 శ్లోకాలను పారాయణ చేసుకుందాం. ఓం విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్యా భవత్ ప్రభుః భూతకృద్భావో భూతాత్మా భూతభావనః ఓం భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. హరి ఓం తత్సత్.